హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో వివిధ ఆటల గురించి మాట్లాడుకునే సందర్భంలో క్రికెట్ గురించి చెప్పుకోవడం చాలా సహజం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా క్రికెట్ మేనియా లేని ప్రాంతం లేదంటే అతిశయోక్తి కాదేమో. క్రికెట్ గురించి మాట్లాడుకోకుండా ఇతర ఆటల గురించి చెప్పుకోవడం జరగదు కదా. ఆ ఆటకి ఎంత ఆదరణ ఉందో ఆ ఆట చుట్టూ అంతే డబ్బు కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ ఆటతో భారత క్రికెటర్లు నెలవారీ కోట్లు సంపాదిస్తున్నారు. అందుకే క్రికెటర్లకు చాలా ఖరీదైన కార్లు, ఖరీదైన ఇళ్ళు ఉన్నాయి. వాటి రేట్లు వింటే మన చెవుల్లో ఉన్న తుప్పు వదలాల్సిందే. ఈ మాటలు నమ్మశక్యంగా లేకపోతే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆ తర్వాత మీకే నమ్మకం కుదురుతుంది. భారతీయ క్రికెటర్లు ఏడాదికి ఎంత పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారో అర్థమవుతుంది. వీళ్లలో నెంబర్ 10 సౌరవ్ గంగూలీ, మహారాజా బెహ్లా ప్లేస్. కోల్కతాలోని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నివాసం ఉంటుంది అక్కడ. అతన్ని ప్రిన్స్ ఆఫ్ కోల్కతాగా కూడా పిలుస్తారు. ఈ అందమైన అద్భుతమైన ఇంటి గురించి చాలా సంగతులే ఉన్నాయి. ఈ ఇంట్లో అన్ని రకాల సౌకర్యాలతో పాటు 40 గదులు ఉన్నాయి. ప్రతి గది కూడా ఒక 5 స్టార్ హోటల్ లాగే కనిపిస్తుంది. ఒక్కో రూమ్ ఒక్కో అద్భుతమనే చెప్పాలి. ఈ ఇంటి విలువ దాదాపుగా 10 కోట్లు. ఈ మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీని ప్రిన్స్ ఆఫ్ కోల్కతా అని ఎందుకు పిలుస్తారు? గంగూలీకి ఈ ఇంటితో పాటు ఇలాంటి ఖరీదైన ఇళ్ళు వేరే కూడా ఉన్నాయి. అందుకే అతన్ని అలా పిలుస్తారు. ఎందుకంటే అతడు అపర కుబేరుడు. నెంబర్ 9 హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యాస్ లగ్జరీ విల్లా. ఈ భారతీయ ఆటగాడు, ఇతనికి ఆటలో చాలా దూకుడెక్కువ. అందుకే చాలా మ్యాచ్ల్లో గెలవడం కూడా చూస్తూ ఉంటాం. గడిచిన కొంతకాలంగా ప్రత్యర్థులకు చుక్కలు చూపించడమే కాదు, ప్రేక్షకులను కూడా ఉర్రూతలూగిస్తూ ఉంటాడు. అందుకే బీసీసీ కూడా హార్దిక్ మీద చాలా డబ్బులు వెచ్చించేందుకు సిద్ధమైంది. ఈ డబ్బుతో ముంబై మహానగరంలో అద్భుతమైన ఇంటిని సొంతం చేసుకున్నాడు. ఈ భవంతి 6,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. ఈ భవంతిలో తన కోసం జిమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తన బిల్డింగ్కి సంబంధించి ఫోటోలు రెగ్యులర్గా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో అనేక సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఆ ఇంటి విలువ 11 కోట్లు. నెంబర్ 8 రవీంద్ర జడేజా బంగ్లో. క్రికెట్ చరిత్రలో రవీంద్ర జడేజాకి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పాలి. తన ఆట తీరుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. చక్కని ఆట తీరుతో దీర్ఘకాలంగా భారత టీంలో కొనసాగుతున్నాడు. ఈ కారణంతోనే పెద్ద మొత్తంలో డబ్బు కూడా సంపాదిస్తున్నాడు. అతని ఇంటిని చూస్తే ఈ మాట మరింత గట్టిగా చెప్పొచ్చు. గుజరాత్లో ఉండే ఈ ఆటగాడు 4 అంతస్తుల మేడలో ఉంటాడు. అందులో దాదాపుగా 30 గదులున్నాయి. రాయల్గాను సౌకర్యంగాను కనిపించే ఈ ఇంటి ఖరీదు 14 కోట్ల కంటే కూడా ఎక్కువే. జడేజా హౌస్ ఇంటీరియర్ డిజైనింగ్ అద్భుతమనే చెప్పాలి. ఒక సాధారణ ఇంట్లో ఉండే జడేజా ఈరోజు ఎలాంటి ఇంట్లో ఉంటున్నాడో చూడండి. ఒకానొక సమయంలో రవీంద్ర జడేజా తండ్రి రిక్షా నడిపేవాడు. ఈరోజు తన ఆట తీరుతో తన తలరాతను తనే రాసుకున్నాడు. నెంబర్ 7 సునీల్ గవాస్కర్. చాలాసార్లు ఈయన గ్రౌండ్లో కూర్చుని క్రికెట్ కామెంటరీ చెప్తూనో లేదంటే ఆటగాళ్లతో లోతైన సమీక్షలు చేస్తూనో కనిపిస్తూ ఉంటారు. ఒకప్పుడు అతని పాపులారిటీ కూడా సచిన్, విరాట్ కంటే ఎక్కువే ఉండేది. సునీల్ గవాస్కర్ చాలా చక్కని ఆటగాడు. అతను ఆటగాడిగా ఉన్నప్పుడు భారీ మొత్తంలోనే డబ్బు సంపాదించేవాడు. అతని అద్భుతమైన విల్లా గోవాలో ఉంది. దాదాపు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ ఇంట్లో ఎక్సర్సైజ్ చేయడానికి జిమ్తో పాటు పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఇంట్లో అనేక మంది పనివాళ్లతో పాటు ఒక పెద్ద పార్కింగ్ కూడా ఉంటుంది. ఆ ఇంట్లో డాన్స్ బార్ లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. అనేక రకాల సౌకర్యాలు, సదుపాయాలతో ఈ ఇంటి విలువ దాదాపుగా 21 కోట్లయింది. నెంబర్ 6 సిద్ హౌజ్. తన మాటలతో అవతలి వారికి ఎలా బుద్ధి చెప్తాడో ఒకప్పుడు మైదానంలో కూడా అతనికి బాల్ వేయడానికి బౌలర్లు భయపడిపోయేవాళ్ళు. సిద్ధుకున్న ఈ అభిమానం అతనికి చాలా డబ్బు సంపాదించి పెట్టింది. అతని ఆదాయం ఎంత ఉండేదో ఊహించాలంటే అతని విలాసవంతమైన ఇల్లు చూస్తే అర్థమవుతుంది. ఇల్లంటే అలా ఇలా ఉండదు మరి. 2014లో ఇంటి నిర్మాణం మొదలుపెట్టాడు. 2017లో ఆ ఇంటి నిర్మాణం పూర్తయింది. సిద్ధు విలాసవంతమైన ఈ ఇంట్లో జిమ్తో పాటు స్పా లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. వీటన్నిటి కారణంగా ఆ ఇంటి విలువ 25 కోట్ల రూపాయలైంది. నెంబర్ 5 రోహిత్ శర్మ. భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా మైదానంలో అద్భుతమైన ఆట తీరును కనబరుస్తూ ఉంటాడు. అంతే మొత్తంలో డబ్బులు కూడా అతని అకౌంట్లో పడుతూ ఉంటాయి. అప్పుడే తన సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ముంబైలో వర్లీ అనే ప్రాంతంలో ఒక పెద్ద అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. ఈ అపార్ట్మెంట్లో స్పాతో పాటు స్విమ్మింగ్ పూల్, జిమ్ లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ ఇంటి బాల్కనీలో నిలబడి చూస్తే అరేబియా సముద్రం 260 డిగ్రీల్లో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ అన్ని సౌకర్యాల వల్లే ఆ ఇంటి ఖరీదు 30 కోట్లకు పైమాటే అయింది. నెంబర్ 4 విరాట్ కోహ్లీ హౌజ్. విరాట్ కోహ్లీ క్రికెట్లో పెద్ద మొత్తంలో సంపాదించే ప్లేయర్. అలా సంపాదించిన పెద్ద మొత్తాన్ని ఒక పెద్ద బంగ్లా కొనడానికి ఖర్చు పెట్టాడు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఒకాంగ్ టవర్లో 35వ అంతస్తులో ఒక పెద్ద ఫ్లాట్ను తీసుకున్నాడు. ముంబైతో పాటు హర్యానాలోనూ ఒక విలాసవంతమైన భవంతి ఉంది. ఆ ఇంటి విలువ 80 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.
ఇతర ఆటగాళ్లతో పోల్చినప్పుడు ఆ ఇల్లు చాలా ఎక్కువ ఖరీదు అనిపిస్తుంది కదా. విరాట్ గత కొన్ని సంవత్సరాలుగా హైయెస్ట్ అమౌంట్ తీసుకుంటున్న ఆటగాళ్ల లిస్టులో ఉన్నాడు. వీటికి తోడు తన బ్రాండ్తో బట్టల కంపెనీ కూడా స్టార్ట్ చేశాడు. ఇంత పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నాడు కాబట్టే వేరువేరు నగరాల్లో అందమైన ఖరీదైన ఇళ్లు కొనగలిగాడు. నెంబర్ 3 సచిన్ టెండూల్కర్. క్రికెట్లో ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి తోడు అతని మనస్తత్వం కూడా చాలా మంచిది. అందుకే అతన్ని క్రికెట్ గాడ్ అని పిలుచుకుంటారు. అలాగని అతడికి గుడి ఉండదు. ముంబైలోని బాండ్రాలో ఉంటాడు. అతని ఇల్లు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడి ఉంది. ఈ ఇంట్లో 5 అంతస్తులున్నాయి. పై 2 అంతస్తులు వీరి కుటుంబం కోసం, మిగిలిన స్పేస్ గెస్ట్ల కోసం పెట్టారు. సచిన్ ఇంట్లో అనేక రకాల సౌకర్యాలతో పాటు పెద్ద పార్కింగ్ కూడా ఉంది. ఈ ఇంటి విలువ ఇప్పుడు 40 నుంచి 45 కోట్ల రూపాయల వరకు పలుకుతోంది. నెంబర్ 2 ఎంఎస్ ధోనీస్ ఫామ్ హౌస్. భారత క్రికెట్ దిగ్గజాలు డబ్బులుంటే విల్లాలో, అపార్ట్మెంట్లో, ఫ్లాట్లో కొనుక్కుంటే అందుకు భిన్నంగా ధోని వ్యవహరిస్తాడు. ఎందుకంటే రాంచీలో అతని ఇంటికి ప్లాన్ కూడా ధోనీనే ఇచ్చాడట. ఆ ఇంట్లో పెద్ద లాన్తో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఈ ఇంట్లో ఉన్న సౌకర్యాలు చూస్తే ఇది ఇల్లు కాదు 5 స్టార్ హోటల్ అంటారు. రాంచీలో అతను కట్టించుకున్న ఇంటి విలువ ఇప్పుడు 40 కోట్లు. ఈ ఇల్లు రాంచీలో కాకుండా ఏ మహానగరంలో ఉన్నా ఆ ఇంటి విలువ 100 కోట్లు ఖచ్చితంగా ఉండేదట. ఇక నెంబర్ 1 యువరాజ్ సింగ్స్ హౌస్. మైదానంలో తన బ్యాట్తో ప్రత్యర్థులను దంచి కొడుతూ ఉంటాడు. అదేవిధంగా తన కెరీర్ మొత్తంలో చాలా డబ్బులు సంపాదించాడు. అలాంటి యువరాజ్ జీవితం కూడా అంతే విలాసవంతంగా ఉంటుంది. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఇల్లు అతని సొంతం. బడా రాజ్ భవనానికి తక్కువేం కాదది. 25 గదుల ఇల్లు. ఎంత పెద్ద ఇల్లంటే ఈ ఇంట్లో తిరిగి తిరిగి అలసిపోతారు మీరు. వీటికి తోడు ఇంట్లో లిఫ్ట్, పార్కింగ్, స్పా, స్విమ్మింగ్ పూల్ ఇలా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఇన్ని ఫీచర్స్ ఉన్నాయంటే ఆ ఇంటి విలువ కూడా ఎక్కువే కదా. నిజమే, ఆ ఇంటి విలువ 70 కోట్లు. యువరాజ్ ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడో అర్థమైంది కదా. భారత 10 మంది క్రికెటర్ల విలాసవంతమైన ఇల్లు చూశారు కదా. మైదానంలో చెమటలు కక్కి శ్రమ పడతారు వాళ్ళు. ఖరీదైన ఇంట్లో అంతే హాయిగా తమ అలసట తీర్చుకుంటారు. ఈ మొత్తం 10 మంది క్రికెటర్ల ఇళ్లలో మీకు అమితంగా నచ్చిన ఇల్లు ఏది? మాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.